ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల అటు రోబోలు ఇటు డాగ్స్తో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. టన్నెల్ పైకప్పు కూలకుండా దుంగలను ఏర్పాటు చేస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. 18వ రోజు ఎన్వీ రోబో బృందంతో పాటు 110 మంది టన్నెల్లో 7గురి జాడ కోసం వెతుకుతున్నారు. జీపీఆర్, కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాయి. D2 ఏరియాలో మరో 3 కార్మికుల ఆనవాళ్ల కోసం గాలింపు జరుగుతోంది. సహాయక చర్యల్లో సింగరేణి బృందాలు, సౌత్ సెంట్రల్ రైల్వే బృందాలు, ర్యాట్ మైనర్స్ పాల్గొంటుండగా ఇప్పుడు రోబోలు రంగంలోకి దిగాయి. 2 రోజుల క్రితం ఒక కార్మికుడి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది ఇప్పుడు మిగిలిన వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్ లో జాయిన్ అయ్యి మనకు అందిస్తారు. బాలకృష్ణ, రోబోల రెస్క్యూపై అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ 18 రోజులు చేరుతున్నాయి. D1, D2 ఏరియాలో ఎక్స్కావేషన్స్, డిగ్గింగ్ వర్క్స్ అయితే చాలా కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఇవాళ పురోగతి ఏంటంటే రోబోటిక్ సంబంధించినటువంటి రోబో టీమ్స్, ఎన్వి గ్రూప్ సంబంధించిన టీం, ఇది హైదరాబాద్ సంబంధించిన టీం. సో ఇవాళ 18వ రోజు మా ఏదైతే హ్యూమన్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయో దాంతోపాటు రోబోటిక్స్ని కూడా రంగంలో దించారు. రోబో ఉదయం ఫస్ట్ షిఫ్ట్లో లోపలికి లోపల ఏదైతే ప్రమాద స్థలం ఉందో D1, D2 ఏరియాలకి పంపించారు. పంపించిన తర్వాత అక్కడ నుంచి ఏదైతే 14 కిలోమీటర్ బయట నుంచి లోకో ఏదైతే ఆఫీస్ ఉందో, జేపీకి సంబంధించినట్టు క్యాంప్ ఆఫీస్ ఉందో అక్కడ ఆపరేట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి మూవ్మెంట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేస్తూ దాన్ని పూర్తి స్థాయిలో దాని వర్క్ అయితే స్టార్ట్ చేశారు. రోబో సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఎక్స్కావేషన్, డిగ్గింగ్ సంబంధించినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే D1, D2 ఏరియాలో వేరువేరుగా టీమ్స్ సపరేట్ చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ D1 ఏరియాలో ర్యాట్ మైనర్స్ చేస్తుంటే D2 ఏరియాలో సింగరేణి బృందాలన్నీ కూడా ఎక్స్కావేషన్ చేస్తున్నాయి, తవ్వకాలు జరుగుతున్నారు, డిగ్గింగ్ చేస్తున్నారు. నీటి ఊట వస్తుంది. నీటి ఊట ఏదైతే డిశ్చార్జ్ బయటకు వస్తుందో, డీవాటరింగ్ చేస్తున్నారో దానికి మించి రెట్టింపు స్థాయిలో నీటి ఊట వస్తుంది. దాన్ని బయటికి పంపించాలని ఒక టాస్క్గా మారుతుంది. మధ్య మధ్యలో పవర్ ఇంటరప్షన్ వల్ల దాదాపు నైట్ సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ పవర్ పోవడంతో దానివల్ల కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. సో నీటి ఊట క్రమక్రమంగా పెరుగుతుండడం వల్ల ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఏదైతే D2 ఏరియాలో TBM ఫ్రంట్ పార్ట్ క్యాబిన్ అంతా కూడా లోపల మట్టిలో కూరుకుపోయిన సందర్భంలో అక్కడ సహాయక చర్యలు చేయాలంటే కూడా చాలా రిస్క్గా మారింది. రెస్క్యూ టీంలు అంతా కూడా సింగరేణికి సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారో ఆ ఏరియాలో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఏవైతే వుడ్ సంబంధించినటువంటి దుంగలు ఉంటాయో ఆ దుంగలన్నింటినీ కూడా అమర్చుకుంటూ వాళ్ళు సేఫ్ సైడ్గా ప్లాన్ చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు సేఫ్ అనేది మాత్రం ఖచ్చితంగా నిర్ధారించలేకపోయినప్పుడు కూడా ఒక ప్రయత్నం అయితే మాత్రం చాలా రిస్క్తో కూడుకున్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇందులో సింగరేణికి సంబంధించిన టీం అంతా కూడా ఇన్వాల్వ్ చేస్తుంది. టీంకి సంబంధించిన GM వైద్య ఆధ్వర్యంలో కంటిన్యూస్గా 3 షిఫ్ట్లో కూడా రెస్క్యూ బృందాలు, రెస్క్యూ టీమ్స్, సింగరేణి టీమ్స్ అయితే చాలా ఫాస్ట్గా అందులో ఎక్స్కావేషన్ వర్క్స్ అయితే చేస్తున్నారు, డిగ్గింగ్ వర్క్స్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించగలిగింది. మిగతా TBM ఫ్రంట్ పార్ట్లో ఉన్నటువంటి 3 మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కొద్ది మేరంలో లభ్యమవుతున్నాయి. మనకు కెడావర్ డాగ్స్ అందించిన సమాచారం కూడా అదే తెలుస్తుంది. సో అక్కడ స్మెల్ వస్తుంది అని అంటున్నారు, కానీ ఇంతవరకు అట్లాంటి అవశేషాలు కానీ జాడ మాత్రం తెలియరాలేదు. కేవలం కొన్ని క్లాత్స్ మాత్రమే వస్తున్నాయి. ఆ క్లాత్స్ కూడా TBM ఏదైతే వర్క్ చేస్తున్న సందర్భంలో ఉపయోగించే వేస్ట్ క్లాత్స్గా చెప్తున్నారు. సో కొంతవరకు అనుమానం ఏంటంటే ఈ కార్మికులు ఉపయోగించిన క్లాత్స్గా కూడా భావిస్తున్నారు. ఆ యాంగిల్లో కూడా ప్రయత్నాలు అయితే, ఎఫర్ట్స్ అయితే చాలా సీరియస్ రేంజ్లో చేస్తున్నప్పటికీ కూడా రిజల్ట్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. పరిస్థితులు చాలా ప్రతికూలమైన పరిస్థితుల మధ్య సవాలు ఎదుర్కొంటూ మరి రెస్క్యూ బృందాలు అయితే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. D1 ఏరియాలో కూడా అదే రకమైన వాతావరణం కనిపిస్తుంది. ర్యాట్ మైనర్స్ చాలా ఎక్స్కావేషన్ చేస్తూ, డిగ్గింగ్ చేస్తూ కూడా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్స్కావేషన్ వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. రోబోటిక్స్ సంబంధించినటువంటి విజువల్స్ మనం కనుక చూస్తే వాళ్ళు లోపలికి రోబో పంపించిన తర్వాత ఎట్లాంటి ఆపరేషన్స్ చేస్తున్నారు, అక్కడ నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ ఏంటి, ప్రతికూల పరిస్థితుల లేకపోతే అనుకూల పరిస్థితుల ఎంతవరకు చేయగలుగుతామనే యాంగిల్లో కూడా వాళ్ళు ఇప్పటివరకే ఒక అంచనాకు రావడం జరిగింది. సో రోబోలు కూడా ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టాయని చెప్పవచ్చు. అటు సింగరేణి టీము, ర్యాట్ మైనర్స్, అట్లాగే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి టీమ్స్ కూడా గ్యాస్ కట్టర్ల ద్వారా, థర్మల్ కట్టర్ల ద్వారా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, అట్లాగే ఐరన్ సంబంధించిన ఐటమ్స్ అన్నింటి కూడా కట్ చేసి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. టన్నెల్లో 14 కిలోమీటర్ల మేర టన్నెల్లో ప్రతి 2.5 కిలోమీటర్ దగ్గర కూడా వాటర్ పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. డీవాటరింగ్ అనేది నిరంతరంగా కొనసాగుతూ వస్తుంది. మరోపక్క కన్వేయర్ బెల్టింగ్ కూడా ద్వారా ఏదైతే సిల్ట్ ఉందో ఆ సిల్ట్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సైమల్టేనియస్గా ఒక షిఫ్ట్ లోపలికి వెళ్తున్న టైంలో చాలా సమయస్ఫూర్తి అని చెప్పొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి టీమ్స్తో పాటు కోఆర్డినేషన్ చేస్తున్న అధికారులు
స్పెషల్ సిఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, నార్కల్ కలెక్టర్ సంతోష్ కుమార్, అట్లాగే ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వీళ్ళంతా టీంని డోగ్రా రెజిమెంట్ కల్నల్గా ఉన్న పరిషిత్ మెహ్రా, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన చీఫ్ ప్రసన్న వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు మీటింగ్స్ పెట్టుకుంటూ రివ్యూ చేసుకుంటూ నిన్నటికి ఈ రోజుకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంది, ప్రోగ్రెస్ ఏంటి అనేది రివ్యూ చేస్తూ ఈ రెస్క్యూ టీమ్స్ని ఎట్లా ముందుకు పంపించాలనే యాంగిల్లో మాత్రం వాళ్ళు చాలా పర్టికులర్గా ఉన్నారు. సో అదే ప్రయత్నం అయితే జరుగుతోంది. కానీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం ఇంటి పరిస్థితిలో కనిపించట్లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా D2లో మృతదేహం దొరికినటువంటి గురుప్రూత్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికిన ఏరియాలో ఇంకా తవ్వకాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. ఆ ప్రయత్నం అయితే ఆగడం లేదు. కానీ రిజల్ట్స్ రాకపోవడం పట్ల కొంత నిరుత్సాహం అయితే వ్యక్తం అవుతుంది సింగరేణి టీంలో కానీ, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్టు ర్యాడ్ మైనర్స్ మిగతా అన్ని విభాగాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కొంత రిజల్ట్ రాకపోవడం పట్ల కొంత సుముఖత, అంటే రిజల్ట్ రాకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహం గురైనా కానీ వాళ్ళు ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితులు రావడం లేదు. ఆ రిజల్ట్స్ కోసం అయితే వాళ్ళు ప్రతి క్షణం కూడా ఆరాట పడుతూనే ఉన్నారు. నిద్రాహారాలు తిండి మారి పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా రెస్క్యూ ఏదైతే ప్రమాద స్థలం ఉందో అక్కడ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ ఉంది, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్పీడీసీఎల్ సంబంధించిన టీం అక్కడనే పనిచేస్తున్నారు. చిన్న ఇంటరప్షన్, ఒక చిన్న పవర్ ఇంటరప్షన్ వచ్చినా కూడా చాలా కష్టమైన పని. నీటి ఊట అనేది ఊరుతుంది కాబట్టి అది ఇంకా రెట్టింపు స్థాయిలో వస్తుంది కాబట్టి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఇంటరప్షన్ లేకుండా మాత్రం ఎస్పీడీసీఎల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి అట్లా గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం వాటిని రెక్టిఫై చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎంటైర్గా చూస్తే మాత్రం ఇవాళ 18వ రోజు రోబోటిక్స్ ద్వారా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందనే యాంగిల్లో కూడా పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ఫోకస్ పెడుతున్నారు. దీంతోపాటు కెడావర్ డాగ్స్, ఇది బాడీస్ రిమైన్స్ డిటెక్షన్ సంబంధించిన డాగ్స్. ఇవి దేశంలోనే కేవలం 3 డాగ్స్ మాత్రమే ఉంటాయి, ట్రైన్ డాగ్స్. ఇవి మనకు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి రెండు డాగ్స్లో ఒకటి మాయా మేరీ. అవి రెండింటిని కూడా ఎవరైతే ఆఫీసర్స్ కేరళ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక ఆఫీసర్స్ ఉన్నారో జార్జ్ అట్లాగే ప్రభాత్, వీళ్ళిద్దరు కూడా వాటిని ఆపరేట్ చేస్తున్నారు. స్పెసిఫిక్గా ఏదైనా డౌట్ మెన్షన్ చేసినటువంటి ఏరియా, పర్టికులర్గా ఎన్జీఆర్ఐ కానీ జీపీఆర్ ఇచ్చినటువంటి ఐడెంటిఫికేషన్స్ మార్కింగ్ చేసిన ఏరియాలోనే వాళ్ళు చూపిస్తున్నారు. సో ఆ ఏరియాలోనే వాళ్ళు సూచిస్తున్న ఏరియాలోనే డాగ్ మూవ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే ఒక సిమ్టమ్స్ అయితే, ఒక ఇండికేషన్స్ అయితే డాగ్స్ ఇస్తున్నాయని చెప్పవచ్చు. సో ఆ ఏరియాలోనే ఇంకా డిగ్గింగ్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నప్పటికీ కూడా ఉదయం కూడా దాదాపు 110 మంది సిబ్బంది లోపలికి వెళ్ళారు. మళ్ళీ సెకండ్ షిఫ్ట్లో కూడా మళ్ళీ దాదాపు 100 మంది పైగా సిబ్బంది లోపలికి వెళ్ళారు. క్షణం కూడా ప్రతి షిఫ్ట్లో కూడా మెన్స్ అయితే వెళ్తున్నారు, డబుల్ షిఫ్ట్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ రిజల్ట్స్ మాత్రం చాలా ఆశాజనకంగా లేవు అనేది మాత్రం భావన వ్యక్తమవుతుంది. ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో, చాలా డేంజర్ జోన్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు ప్రయత్నం చేస్తే ఇంకా ముందుకెళ్ళి ఇప్పటికైతే డిగ్గింగ్ చేస్తున్నారు. పైనుంచి ఏదైతే మనకు దాదాపు డేంజర్ జోన్గా చెప్తున్నటువంటి 14 కిలోమీటర్ ఏదైతే ఉందో కేవలం అక్కడ 1 ఫీట్ మాత్రం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ పూర్తిగా మట్టితో నిండుకొని పోయింది. సో ఒకవేళ ఇక్కడ కింద తవ్వుతున్న క్రమంలో పైనుంచి ఏదన్నా జాలు కానీ లేకపోతే నీటి ఊట కానీ పెరిగే అవకాశం ఉందనే యాంగిల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతోపాటు ఒకసారిగా ల్యాండ్ స్లైడింగ్ ఏమైనా జరిగే అవకాశం ఉందన్న యాంగిల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. సో రెస్క్యూ ఆపరేషన్లో వందలాది మంది లోపల పనిచేస్తున్నప్పుడు ఎస్కేప్ కావడానికి కూడా అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తుంది స్పష్టంగా. సో సింగరేణి టీం ఇప్పటికీ దాదాపు 10 రోజుల నుంచి అక్కడే పనిచేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఆపరేషన్ జరుగుతుంది అనేది తెలియలేని పరిస్థితిలో కనిపిస్తుంది. గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. రిజల్ట్స్ మాత్రం అనుకూలంగా లేకపోవడం పట్ల కొంత ప్రతికూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ రెస్క్యూని మాత్రం ఎక్కడ స్టాప్ చేసే పరిస్థితి లేని చెప్పి రెస్క్యూకి సంబంధించిన మానిటరింగ్ చేస్తున్న అధికారులంతా చెప్తున్నారు. రెస్క్యూ టీంలో పాల్గొంటున్న సభ్యులందరూ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఇక ఈ రోజు సంబంధించిన అంశం, రోబోటిక్స్ సంబంధించిన అంశం కూడా దానిలో ఏమైనా పురోగతి వస్తుందా లేదో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. జ్యోతి, ఓ టు యూ.